హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మనం ఒక కొత్త వీడియో గురించి అయితే తెలుసుకుంటున్నాము. ఈరోజు ఒక మెయిన్ వీడియో ఏంటంటే, చాలామంది చాలా రకాలుగా క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ఆ క్వెషన్స్ ఏంటంటే, మేము ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు లేదా ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఇంటర్నెట్‌ని ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలంటే ఎలా ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలనేది అయితే చాలామంది చాలా అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీరేం తెలుసుకుంటారంటే, మీ దగ్గర ఉన్న ఇంటర్నెట్‌ని షేర్ చేయాలంటే ఏ మీడియా ద్వారా చేస్తే మనం బెస్ట్ ఇంటర్నెట్‌ని షేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక కనెక్షన్ ఉందనుకోండి. దాన్ని డిస్టెన్స్ అంటే మీరు 100 మీటర్స్ అయితే ఏ వైర్ యూజ్ చేయాలి. ఒక 100 కిలోమీటర్ అంటే ప్లస్ అరౌండ్ 500 మీటర్స్ అయితే ఏ వైర్ యూజ్ చేయాలి. లేదా కిలోమీటర్ పైనుంటే ఏ వైర్ యూజ్ చేయాలి. ఈ ఫైబర్ యూజ్ చేసే క్రమంలో లేదా క్యాట్సిస్ కేబుల్ యూజ్ చేసే క్రమంలో ఏ టైప్ ఆఫ్ ఎక్విప్‌మెంట్‌ని మనం యూజ్ చేయాలి. ఏ ఎక్విప్‌మెంట్ యూజ్ చేస్తే మనకి ఎంత స్పీడ్ వస్తుంది. దీనన్నిటి గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఏ ఫైబర్‌ని యూజ్ చేయడం ద్వారా లేదా ఏ క్యాట్6 కేబుల్‌ని యూజ్ చేస్తే మనకి ఎంత స్పీడ్ వస్తుందనే దాని గురించి ఒక అండర్‌స్టాండింగ్ అనేదైతే వస్తుంది. ఓకే. లెట్స్ స్టార్ట్ ద సెషన్. చాలామంది చాలా రకాలుగా అడిగే క్వెషన్ ఏంటంటే, నా దగ్గర ఒక ఇంటర్నెట్ ఉంది. ఆ ఇంటర్నెట్‌ని నేను ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ నాకొక డూప్లెక్స్ హౌస్ అనేదైతే ఉంది. నేను ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అనేదైతే తీసుకున్నాను. నేను ఏదైతే ఇంటర్నెట్ కనెక్షన్‌ని తీసుకున్నానో నేను దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకు ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలంటే, నేను ఎట్ ఏ టైమ్ డిఫరెంట్ ఇంటర్నెట్ కనెక్షన్స్‌ని తీసుకొని, ఒక్క ఇంటికి నేను డిఫరెంట్ బిల్స్ పే చేయకుండా, ఒక ఇంటర్నెట్ కనెక్షన్‌నే తీసుకొని, దాన్ని నేను ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని చాలామంది అనుకుంటున్నారు. ఇట్లాంటి సినారియోలో మనం ఇక్కడ 2 రకాల పద్ధతులనైతే ఫాలో అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము వైర్‌లెస్ ద్వారా అయితే యూజ్ చేయొచ్చు. రెండోదొచ్చేసరికి మనము క్యాట్6 కేబుల్ ఆర్ క్యాట్5 కేబుల్‌ని అయితే యూజ్ చేయొచ్చు. మీరు ఏదైనా సరే ఇంటర్నెట్‌ని ఎక్స్‌టెన్షన్ చేయాలంటే వైర్‌లెస్ ద్వారా యూజ్ చేసే లెక్కైతే మీ దగ్గర ఉన్న మీరు ఏదైతే అప్లింక్ మోడెమ్ ఏదైతే పెట్టారో అది డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ ఉందనుకోండి. డ్యూయల్ బ్యాండ్ రిపీటర్స్ కానీ అవి తీసుకుంటే కొంచెం బెస్ట్ ఉంటదనమాట. బట్ నా చాయిస్ ఏంటంటే ఎప్పటికైనా సరే మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్‌కి మార్చుకోవాలన్నా, లేదా ఒక రూమ్‌లో ఉన్న సిగ్నల్‌ని ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నా, ఐ ప్రిఫర్ అంటే నేను బెస్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే మాక్సిమం కేబుల్ అనేది ల్యాన్ కేబుల్‌ని అయితే యూజ్ చేయమని అయితే నేను సలహా ఇస్తాను. ఓకే. ల్యాన్ కేబుల్ యూజ్ చేయటం వల్ల మనకొచ్చే ఉపయోగాలు ఏంటంటే, వైర్‌లెస్ అనుకోండి కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కింద ఒక రౌటర్ పెట్టాము. మళ్ళీ పైన ఒక రౌటర్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఛానల్ ఇంటర్ఫేస్ అనేది అయితే వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండాలంటే సో ఈ మీడియా మనం ఈ అప్లింక్ నుంచి రౌటర్‌కి ఏదైతే పెట్టుకోవాలనుకున్నామో దాన్ని క్యాట్6 కేబుల్ ఆర్ క్యాట్5 కేబుల్ 2 పెయిర్ గాని, 4 పెయిర్ గాని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, నేను 2 పెయిర్ యూజ్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటి? 4 పెయిర్ యూజ్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటి? క్యాట్5 అంటే ఏంటి? క్యాట్6 అంటే ఏంటి? అని అడుగుతూ ఉంటారనమాట. క్యాట్6 కేబుల్ ఏంటంటే మీకు 1 గిగ్ అప్ టు 1 గిగ్ కనెక్టివిటీని అయితే సపోర్ట్ చేస్తుంది. ఓకే. దీంట్లో క్యాట్5 2 పెయిర్ అని ఉంటుంది. 2 పెయిర్ అనేది ఏంటంటే 100 ఎంబీని సపోర్ట్ చేస్తుంది. 2 పెయిర్ అంటే మీకు 4 లీడ్స్ ఉంటాయి. దాన్ని మనం RJ45 జాక్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే రిపీటర్ మోడ్‌లో కాన్ఫిగరేషన్స్ అయితే చేస్తుంటారు. రిపీటర్ మోడ్‌లో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే రౌటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డీహెచ్‌సిపీ సర్వర్ అనేదాన్నయితే డిసేబుల్ చేయరనమాట. ఇలా డిసేబుల్ చేయనప్పుడు వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే, మీరు అప్లింక్ రౌటర్ మెయిన్ ఓఎన్యు ఏదైతే పెట్టారో లేదా మెయిన్ రౌటర్ ఏదైతే పెట్టారో దీంట్లో ఒక ల్యాన్ సిరీస్ అనేది లైక్ 192.168.0.1 అనేది ఉందనుకోండి. మీరు ఏదైతే రిపీటర్ పెట్టారో దాంట్లో కూడా సేమ్ సిరీస్ ఉందనుకోండి. అదేమవుతుంది సేమ్ సిరీస్ ఉండడం వల్ల కాన్ఫిగ్ అవుతుంది. వన్స్ కాన్ఫిగ్ అయిందనుకోండి ఇంటర్నెట్ అనేదైతే స్లో అవుతుందనమాట. లైక్ మీరు 100 ఎంబీబీఎస్ కనెక్షన్ తీసుకున్నా, 200 ఎంబీబీఎస్ కనెక్షన్ తీసుకున్నా, 300 ఎంబీబీఎస్ కనెక్షన్ తీసుకున్నా, మీరు ఎంత కనెక్షన్ తీసుకున్నా ఇంటర్నెట్ అనేది చాలా స్లో వస్తుందనమాట. ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఈ రెండిటిని కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఏదో బ్రిడ్జ్ మోడ్‌లో చేశారనుకోండి సెకండ్ రౌటర్‌ని, దాంట్లో డీహెచ్‌సిపీని డిసేబుల్ చేసేయాలి. ఒకవేళ మీరు డిసేబుల్ చేయకపోతే ఇలాంటి ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఒకవేళ మీరు ఇంకా ఎక్కువగా అంటే ఒకవేళ మీకు ఒక గార్డెన్ ఉంది. లేదా ఒక గార్డెన్‌లో ఒక పెద్ద పెద్ద హౌసెస్ ఒక కమ్యూనిటీ ఉందనుకోండి. అక్కడ షేర్ చేసుకోవాలనుకోండి. ఫైబర్‌ని అయితే యూజ్ చేయొచ్చనమాట. ఫైబర్‌లో కూడా రకాలుంటాయి. 2ఎఫ్, 6ఎఫ్ అని ఉంటాయి. మీ డిమాండ్‌ని బట్టి అక్కడ యూజ్ చేసుకోవచ్చనమాట. ఫైబర్‌లో యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మీడియా కన్వర్టర్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటదనమాట. నేను మీకు స్క్రీన్‌లో కూడా చూపిస్తున్నాను చూడండి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఈ మీడియా కన్వర్టర్స్ ఏంటంటే మీకు 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఇవి బేసికల్‌గా 20 కిలోమీటర్స్ నుంచి అయితే ఉంటాయి. 20 కేఎం, 40 కేఎం అలా ఉంటాయి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ రేంజ్ ప్రొవైడ్ చేయాలనుకుంటే దాంట్లో ఎస్ఎఫ్ఈ మాడ్యూల్స్ అనేది అయితే ఉంటాయన్నమాట.
సో ఈ మీడియా కన్వర్టర్లు ఫైబర్లు అనేది ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి ఇంటర్నెట్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదా ఒక ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఇంటర్నెట్ సర్వీస్ని పంపించాలన్నా, ఇట్లాంటి సినారియోస్లో మనం మీడియా కన్వర్టర్స్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే అసలు మేము మీడియా కన్వర్టర్లను ఎందుకు యూజ్ చేయాలి అని అయితే డౌట్ వస్తుంది. సో నేను దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఎలా అంటే లైక్ మీడియా కన్వర్టర్స్ మీరు యూజ్ చేశారనుకోండి, లేజర్‌ను వచ్చిన సిగ్నల్‌ని మనకి ఆప్టికల్ ఈథర్నెట్ కేబుల్ ఏదైతే ఉందో క్యాసిస్ కేబుల్‌గా కన్వర్ట్ చేయడానికి మధ్యలో ఈ మీడియా కన్వర్టర్స్ అనేది అయితే ఉపయోగపడతాయన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఇంకా దానికంటే అడ్వాన్స్డ్‌గా ఏమున్నాయంటే ఎస్ఎఫ్ఈ మాడ్యూల్స్ అనేది అయితే వస్తున్నాయన్నమాట. సో ఈ మీడియా కన్వర్టర్‌లో కూడా మాడ్యూల్ పెట్టుకునే స్లాట్ ఉన్న మీడియా కన్వర్టర్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు అవి వాడినా లేదా మీ దగ్గర మాడ్యూల్ పెట్టుకోవడానికి ఫైబర్ స్విచ్ ఉన్నా సో దేంట్లో పెట్టుకునైనా ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. సో ఈ కేసులో చాలామంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆర్ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో లేదా కస్టమర్ ఎండ్లో ఎవరైనా యూజర్స్ మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే సో ఒక కనెక్షన్ తీసుకుని దాన్ని మల్టీ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు అనమాట. బై డిఫాల్ట్గా ఇలా కాన్ఫిగర్ అవుతుందని తెలియక వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసి ఇచ్చేస్తారనమాట. సో అది ఏం చేస్తుందంటే ఎంటైర్ నెట్వర్క్ మొత్తాన్ని అయితే ఇష్యూ చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి ఇష్యూస్ కన్నా మీకు రాకుండా ఉండాలంటే సో మీరు ఏదైతే అప్లింక్ రౌటర్ ఉందో అప్లింక్ రౌటర్ని కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు అప్లింక్ రౌటర్లో ఉన్న ఐపీ సిరీస్ ఏముంది, అట్ ద సేమ్ టైం సెకండ్ మనం ఏదైతే రౌటర్ని రిపీటర్ మోడ్లో ఆర్ యాక్సెస్ పాయింట్ మోడ్లో కాన్ఫిగరేషన్ చేస్తున్నామో దాంట్లో ఏ ఐపీ సిరీస్ ఉందనేది చూసుకోవాలి. ఒకవేళ రెండు సేమ్ ఉన్నాయనుకోండి ల్యాన్ సిరీస్ని అయితే చేంజెస్ చేయండి. లేదు నాకు మెయిన్ రౌటర్ ఏదైతే ఉందో ఆ ఐపీ సిరీసే మనకి ఈ రౌటర్లో కూడా రావాలి అనుకుంటే జస్ట్ మీరు సెకండ్ కస్టమర్ ఎండ్లో ఇంకొక సెకండ్ రౌటర్ ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నారో లైక్ రిపీటర్ మోడ్లో కానీ యాక్సెస్ పాయింట్ మోడ్లో కానీ ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నారో దాంట్లో ఏం చేస్తారంటే ల్యాన్ సర్వీసెస్ డిహెచ్సిపి సర్వీసెస్ని అయితే కంప్లీట్గా డిసేబుల్ చేసేయండి. సో ఇలా డిసేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మెయిన్ రౌటర్ కోర్ రౌటర్ ఏదైతే ఉందో లేదా మెయిన్ ఇన్పుట్ రౌటర్ ఏదైతే ఉందో దాంట్లో ఏదైతే ఐపీ సిరీస్ ఉందో అదే సిరీస్ ఈ రౌటర్లో కూడా అసైన్ అవుతుంది. అప్పుడు మీకు ఐపీ కాన్ఫిగ్ అయ్యే అవకాశం అయితే తగ్గుతుంది అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది చాలామంది యూజర్స్ చాలామంది ఇంటర్నెట్ యూజర్స్ ఇంటర్నెట్ వాడే ఆపరేటర్లు కానీ లేదా ఇంటర్నెట్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలనే కస్టమర్స్ కానీ వాళ్ళు సెల్ఫ్గా చేసుకొని ఇట్లాంటి ప్రయోగాలు చేసినప్పుడు అది నెట్వర్క్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో దాని గురించి నేను ఈ యొక్క క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను. సో ఇట్లాంటి కాన్ఫిగరేషన్స్ కానీ మీరు ఏదైనా చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఒకసారి నేను చెప్పిన వేలో ట్రై చేయండి. ఇంకా మీకు అర్థం కాకపోతే మన టెక్ టీమ్ని సంప్రదించండి. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు ఒకవేళ మీ దగ్గర మైక్రోటిక్ సర్వర్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కానీ లేదా మీరే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్గా ఉండి ప్రొవైడ్ చేసేటప్పుడు సో దాంట్లో ఉన్న లూప్ అంటే లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్స్ కానీ ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఇన్ కేస్ ఏదైనా ఒక కస్టమరు తనకు తెలియకుండా చేస్తే ఆ కస్టమర్ వల్ల ఎంటైర్ నెట్వర్క్ ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మన ఓఎల్టీలో మ్యాక్ కాన్ఫిగరేషన్స్లో లూప్ బ్యాక్ అనేది ఒకటి ఎనేబుల్ ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి దానివల్ల మీ నెట్వర్క్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఒకవేళ దానివల్ల ఇంపాక్ట్ అయినా పర్టికులర్గా ఆ కస్టమర్ కానీ లేదా ఆ పాన్ వర్క్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఈ రోజు యొక్క వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త కాన్సెప్ట్ అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి, మన తోటి ఇంటర్నెట్ మిత్రులు కేబుల్ ఆపరేటర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో మనం ఆల్రెడీ మైక్రోటెక్ సంబంధించి అట్ ద సేమ్ టైం ఈపాన్ ఓఎల్టీ జీపాన్ ఓఎల్టీకి సంబంధించిన క్లాసెస్ అనేవి ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ మనం 2 బ్యాచెస్ అనేది అయితే కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ థర్డ్ బ్యాచ్ అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా సరే ఇంటర్నెట్ ఫీల్డ్లో ఈపాన్ ఓఎల్టీ గురించి జీపాన్ ఓఎల్టీ గురించి మీరు నేర్చుకోవాలనుకున్నా మైక్రోటిక్ సర్వర్ కాన్ఫిగరేషన్స్ గురించి నేర్చుకోవాలనుకున్నా వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా మన టెక్ సపోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికైతే వాట్సాప్ అయితే చేయండి. మా టీం మీకైతే వివరాలన్నీ షేర్ చేస్తారు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.